నేనంటున్నా ఇంతమంది కళ్ళమ్మటి నీళ్లు తెచ్చి ఇంతమందిని ఏడిపించి మన స్వార్థం కోసం మీరు అనొచ్చు నువ్వైతే మెయిన్ రోడ్డు చేసేస్తావా వైడనింగ్ అని. మెయిన్ రోడ్డు వైడనింగ్ చేయడంలో నా స్వార్థం ఏముంది చెప్పండి. మచిలీపట్నం మెయిన్ రోడ్డు నాగపత్ర సెంటర్ నుంచి జిల్లా పరిషత్ దాకా రోడ్డు వైడనింగ్ చేయడంలో నా స్వార్థం ఏముంది అని. ఊరు బాగు కోసమే కదా. నాదేముందని అడుగుతున్నాను. ఇదేంటి అంటున్నాను, ఎవరి కోసం ఇది? ఈ తంతు అంటే అసలు అద్దుపద్దు లేనటువంటి అవినీతి. రెండో కంటికి తేలకుండా కొని సారా డబ్బులు, మైనింగ్ డబ్బులు అయితే తండ్రి కొడుకుల దగ్గర తెచ్చుకుంటున్నాం అంటే వేరు. ఎంతమంది నీ జెండా మోసిన వాళ్ళు ఏడుతున్నారు కదా. ముడా చైర్మన్ ఇస్తామని 5 కోట్లు లేదు, లోకేష్ దగ్గర పెండింగ్ పడిందని చెప్పని మరో 1.5 కోటి 70 లక్షలు. ఓ ముసలి బ్రోకర్ ఉన్నాడు కదా, యార్డో బోర్డు ఏది ఇచ్చినట్టున్నావు, పెద్ద బ్యాగ్లో కట్టలేసుకొచ్చి హైదరాబాద్లో అప్పచెప్పాడా లేదా? అప్పచెప్పాడు కదా. అంటే ముడా చైర్మన్ కోసం 6,70 కోట్ల తీసుకుని, నిజం కాదా? ఆ ముసలి బ్రోకరు సాక్ష్యం కాదా? నా దగ్గర లేవు కానీ ఫోటోలు, ఆ సంచి డబ్బులు లెక్కెడతాం ఫోటోలు తీసిన వాళ్ళు ఫోటోలు ఉన్నాయి, వస్తాయి వాళ్ళకైతే 6 నెలలకు ఫోటోలు బయటకు వస్తాయి, కంగారేం లేదు. ఈ 5 కోట్లు పోషడంలో పొలం అమ్మి 30 ఎకరాల పొలం అమ్మి సరాసరి ఆ డబ్బులు మొత్తం నీకు తెచ్చిచ్చామని చెప్పి పోషణం అంతా చెప్తున్నారు. పోషణం ఊరంతా చెప్తున్నారు. ఈ అమ్మ ఇదేంటే 30 ఎకరాలు అమ్మేసి తీసుకెళ్ళి కుల రవీంద్రకి ఇచ్చాడని చెప్పి చెప్తున్నారు. మరి అంటే అసలు ఉచ్చం నీచం లేకుండా ఇంత పాపాలు చేయాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నాను. 650 ఎకరాలు 25 లక్షల రూపాయలతో. సో చంద్రబాబు కొన్నాడు అనుకో, దాదాపు చాలా వరకు 90%. చంద్రబాబు అంటే ఆయన జేబులో డబ్బులకి గవర్నమెంట్ డబ్బులే కొన్నారనుకోండి, నువ్వు చంద్రబాబు గారికి కలిసి. ఏం వదిలేరు? 650 ఎకరాలు 10-12 అడుగులే మేర తవ్వేశారా తవ్వలేదా? దిగిపోయిన ముడా చైర్మన్ అడిగితే ఎవరికైనా సాక్ష్యం చెప్తాడు. బీజేపీ వాళ్ళు అడగండి ఒకసారి. ముడా చైర్మన్ ఒక ఆయన సబ్బుల ఫ్యాక్టరీ అని దిగేశాడు కదా, ఒకసారి ఫోన్ చేసి అడగండి అసలు నువ్వు పదవిలోంచి ఎందుకు రాజీనామా చేశావు? పేరు నాని 650 ఎకరాలు ముడా భూమి తవ్వేశారు, మొత్తం 10-12 అడుగులు లోతు అని చెప్పి చెప్తున్నారు కదా. ఇవాళ ఎవరో చెప్తున్నారు ఆ గ్రామాల వాళ్ళు, ఏమంటే అది ఎవరికన్నా పోర్ట్ అయిపోయిన తర్వాత ఎవరికైనా ఫ్యాక్టరీ కడతాకో ఏదైనా పోర్ట్ అవసరానికో వాడాలంటే ఎకరానికి 4 కోట్లు లేనిదే అది పూడదండి అని చెప్తున్నారు. ఎకరానికి 4 కోట్లు లేనిదే పూడదని చెప్తున్నారు. మళ్ళీ 70 ఎకరాలు లేఅవుట్ రేపు మొదలెడతారంట. దసరా వెళ్ళిన కానించి మట్టి తోలుతారంట 70 ఎకరాల్లో బైపాస్లో. సరే మీ ఇష్టం, తోలుకోండి, తోలుకున్నారు మాకేం ఆడుకోవాలి. ఇది తప్పు అంటున్నా, ఇది తప్పు అంట. ఇంతకన్నా నీచం ఇంకోటి ఉంటుందా అని అడుగుతున్నాను. నీచాతి నీచం కదా ఇది. అంటే మీ బిల్డింగ్, మీ మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్ కోసం ఓ 10 కోట్ల రూపాయలు పెట్టి కట్టి ఇక్కడ కాదు ఇంకో చోట కట్టుకోవచ్చు కదా. బెజవాడలోనూ అక్కడ ఇక్కడ ఉన్నాయి కదా, హైదరాబాద్లో అక్కడిక్కడ. మళ్ళీ కొత్తగా బందర్లో ఎందుకు ఇదంతా ఇంతమందిని ఇబ్బంది పెట్టి? అలాగే పొద్దునుంచి నాకు ఫోన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాను, మీరు ధైర్యంగా ఉండండి. ఇది స్వార్థ చింతంతో స్వార్థం కోసం చేసేటువంటి వైడనింగ్. ఇది పచ్చి దగా. ఇది మీరెవరికి భయపడాల్సిన పని లేదు. మీరు పోరాడదామంటే ఖచ్చితంగా కలిసి పోరాడదాం. లేదండి మాకు కుల రవీంద్ర గారిని 50,000 మెజారిటీతో గెలిపించాం, చాలా మంచోడని చెప్పి గెలిపించాం, మా అందరికీ బాగా ముద్దు అతనంటే మా ఆస్తులు ఇచ్చేస్తామంటే నాకు ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ నాకు ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఇదంతా స్టడీ చేసి బలవంతంగా అతను చేయగలిగేది ఏం లేదు. ఇందులో ఏమీ ఎవరిని కదపలేడు, అసలు ముట్టుకోలేడు. అధికారం మనం ఎంత ఉన్నా కూడా
ముట్టుకోలేడు, కదపలేడు ఎవరిని ఆస్తుల్ని. అంటే మనోడి ఎంత స్వార్థం ఆలోచన ఉంటుందంటే, తాతారావు గారి మిఠాయి కొట్టు కాడి నుంచి, అంటే మన కొనకాల నాగలింగేశ్వరరావు పాత కొట్టు అక్కడ ఉందిగా, బ్యాందీ షాప్ కొట్టు, అక్కడి నుంచి మొదలెట్టి వంకరలు తిరగకూడదంట. రోడ్డు సరాసరి ఇట్లా నుంచుంటే కేక్ కోసినట్టు స్ట్రైట్గా ఉండాలంట. దాని దగ్గరికి కూడా వస్తా. మెయిన్ రోడ్ వైడనింగ్ చేసాం. గతంలో ఎన్ని మలుపులు ఉంటే అన్ని మలుపులు ఉంది, ఎన్ని వంకరలు ఉంటే అన్ని వంకరలు ఉంది. ఎందుకని? ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. సమానంగా అటు ఇటు, అటు 5 అడుగులు అయితే ఇటు 5 అడుగులు, అటు 3 అడుగులు అయితే ఇటు 3 అడుగులు, ఆ రకంగానే మెయిన్ రోడ్ వైడనింగ్ జరిగింది. కానీ ఇక్కడ లేదంట. ఎందుకని? మీ దగ్గరేమో తక్కువ పోవాలి, మీకు బిల్డింగ్కి, మీ కాంప్లెక్స్కి ప్లాన్ కావాలి, బాండ్లు కావాలి. ఎందుకని? బిల్డింగ్ అంతా డీవియేషన్సే కాబట్టి. స్థలమేమో ఎదటోడిది పోవాలి. ఇటు పెట్టుకోవచ్చు కదా, స్ట్రెయిట్ కనపట్టాక ఇటు పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోరు. ఊరికి చెప్తాను. ఇక్కడ కూర్చోండి. ఇది బెల్లంకొట్ల సందు. బెల్లంకొట్ల సందు, సాగిరేపాలెం ఆ చివర వంతెన. ఇక్కడ ఇది కుల రవీంద్ర గారి యొక్క ఆకాశ మేఘాలు అంటేటువంటి కాంప్లెక్స్ జరుగుతున్నది. ఇక్కడ ఇది జరుగుతుంది. చూడండి, ఇక్కడ చూడండి. రవి గారిదేమో పలచగా వెళ్తుంది, ఎదురుకుండా చూడండి, ఎదురుకుండా వాళ్ళది పెద్దగా పోవాలి. ఒకళ్ళకి ఇది జల్దోళది అనుకుంటే, ఇది జల్దోళది, ఇది జల్దోళది. ఇది చూడండి, ఇక్కడ కూడా భారీగా, ఇక్కడ మళ్ళీ ఆడ దగ్గరేమో పలచగా వెళ్ళాలి, ఇక్కడేమో పెద్దగా వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇటు చూడండి, ఆయన దగ్గరేమో సన్నగా ఉంటుంది. ఇక్కడ దాకా అయింది కులరావి గారిది, ఇక్కడ వరకు సన్నగానే ఉంటుంది. ఇక్కడి నుంచి లావు పెరిగిపోద్ది. సామాస్ వాళ్ళు కొట్టుకొచ్చేప్పటికి, ఇది సామాస్ కాంప్లెక్స్, ఇదంతా సామాస్ దగ్గర లావు అయిపోతుంది. ఎందుకు? రోడ్డు వంకర తిరగకూడదంట ఆయనకి. ఆ కాంప్లెక్స్ చూస్తాకు వస్తే సరాసరి తాతారావు గారు కట్టుకొని ఉంచుంటే మొత్తం సాగిరేపాలెం వంతెన స్ట్రైట్ కనపడాలి, వంకరలు బిల్డింగ్లు కనపడకూడదు. ఇది మున్సిపాలిటీలో ప్లాన్. ఇది నేనేం గీలా, మున్సిపాలిటీ వాళ్ళు నోటిఫై చేసినటువంటి ప్లాన్ ఇది. చూడండి ఎంత పచ్చి దగానం. ఒక్కోడికి 200 గజాలు పోతుంది. ఇక్కడ కులరావు గారికి ఏమో ఆయన భార్య పేరు మీద, అత్తగారి పేరు మీద ఏమో 60 గజాలను, ఆయన పేరు మీద ఉన్నది, ఈ సందులోకి ఉన్నది ఏది, జల్లూరు వాళ్ళ దగ్గర లాగేసిన దాంట్లోది ఒక 50 చిల్లర గజాలు ఎంతో, అంటే 100 చిల్లర గజాలు ఆయనది. మిగతాదంతా ఒక్కోడికి 200 గజాలు 300 గజాలు పోతుంది. సామాస్ వాళ్ళకి 150 గజాలు ఎంత పోతుంది. అంటే అసలు సిగ్గుపట్టడం అనేది లేకుండా ఇంత పచ్చిగా ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని, ఈ తప్పుని, ఈ నిర్లజ్జగా చేసేటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రజలు ఎదిరిస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజల పక్షాన గట్టిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారికి పిటిషన్లు పెడతాం. ఈ కొల్లు రవీంద్ర చేస్తున్నటువంటి ఈ పాపం, ఈ దగ చంద్రబాబు నాయుడు గారికి పిటిషన్లు పెడతాం. హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా పిటిషన్లు పెడతాం ప్రజల తరపున. కాదు కూడదని అధికారం మతంతో, ఎందుకంటే విపరీతంగా పోలీసుల్ని అడ్డగోలుగా వాడుకుంటున్నారు బందర్లో. ఆ పోలీసులను అడ్డం పెట్టి కనుక మీరు ప్రజల్ని భయపడే, ఎందుకంటే దాదాపు అందరూ వైశ్యులే. దాదాపుకి దీంట్లో 70% మంది 80% మంది వైశ్యులే. పోలీసులను అడ్డం పెట్టి ఈ ఆర్య వైశ్యుల యొక్క ఆస్తులను లాక్కుందామని కనుక చూస్తే, దౌర్జన్యంగా సంతకాలు పెట్టిద్దామని చూస్తే న్యాయ పోరాటం కూడా చేస్తాం. నిన్నగాక మన సాక్షి పేపర్లో చూసాం,
ఆరి వయసులది కుర్తివెనలో 35 ఎకరాలు ఏ రకంగా దౌర్జన్యంగా లాక్కున్నారు. రామశ్రీ ఎడుతున్నాడు, నన్ను మోసం చేసి మా అత్తమావలది మా ఆవిడ పుట్టింటి ఆస్తి లాగేసుకున్నాడని చెప్పని. ఎన్నేళ్ళు తిరిగాడు మీ వెనకాల రామశ్రీ? తెలుగుదేశం కార్యకర్తలు నేను చెప్పేదైతే అబద్ధమైతే రామశ్రీని అడగండి. ఎంత కాల్చుకు తిన్నాడో డబ్బులు ఇవ్వకుండా. అదొక్కటే కాదు, పాతరామన్పేటలో బాలా వాళ్ళ అమ్మగారితో కాగితాలు, దొంగ కాగితాలు పుట్టించి, ఆస్తి మీద ఆస్తి దొంగ కాగితాలు పుట్టించి కుర్తివెనలో 200 మంది రౌడీలను తీసుకెళ్ళి ఆ 35 ఎకరాల్లో ఉన్నటువంటి సరుకు తోట మొత్తాన్ని కొట్టేసుకుని ₹1 కోటి అమ్మేసుకుని, ₹1 కోటి విలువ చేసే సరుకు తోటని కొట్టేసుకుని దౌర్జన్యంగా అమ్మేసి, పైగా ఇంకా కంతేటి రవీంద్ర ఏదో ఉంది ఆయన పేరు, కంతేటినా ఎండూరు రవీంద్ర ఆయన వాళ్ళ అమ్మాయి మీద, వాళ్ళ పిల్లల మీద, అమెరికాలో ఉన్న పిల్లల మీద, బెంగళూరులో ఉన్న పిల్లల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వెళ్తే కొల్లూరు శివ పంచాయతీ కూర్చోబెట్టాడు. ఎందుకు మీకు ఎందుకు వయసులు పోరాడతారా, కొల్లు రవీంద్రకి రాసేయండి అని చెప్పాను. నిజమా అబద్ధమా ఇదంతా? వాస్తవమే కదా. కొల్లూరు శివ ఎవరో తెలీదా? తెలుగుదేశం కార్యకర్తలందరికీ తెలుసు కదా కొల్లూరు శివ, వీళ్ళిద్దరు బంధం ఏంటో, దుబాయ్లు గిబాయిలు అయ్యని మనకు తెలుసు కదా మొత్తం. ఎండూరు రవీంద్ర గారు బతికే ఉన్నాడు. ఎంత దుర్మార్గం అది. చివరికి వాళ్ళ కూతురిని కేసులో పెట్టి, కొడుకునికి అమెరికాలో ఉన్న పిల్లల్ని కేసులో పెట్టి 307లో కుర్తివెన పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టి, ఖచ్చితంగా అధికారులు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ మొత్తాన్ని జగన్ రానియండి, ఈ కేసు మీద ఎంక్వైరీ చేయకపోతే అప్పుడు అడగండి. ఇందులో ఎలా బెంగళూరులో ఉన్న వాళ్ళ మీద అక్కడ మీద తప్పుడు కేసులు కడతారు మీరు? ఆస్తి దౌర్జన్యంగా నరుక్కుంటే ఎందుకు మంత్రికి పోలీసు కొమ్ము కాస్తారు? ఆస్తి వాళ్ళదా, ఎండూరు వాళ్ళది ఆస్తి, పాపం కదా. మా ఇంటి వెనకాల పవనం, ఎవరో పవనం? తెలుగుదేశం కార్యకర్తలు మీకు తెలుసు కదా. కొల్లూరు రవీంద్ర అంటే పవన్ అనేవాడు మీకు పొద్దున్నే ఎక్కడ తగిలితే, సాయంత్రం ఎక్కడ తగిలితే అక్కడ కొల్లు రవీంద్ర రాస్తున్నట్టే. మీకు మా ఇంటి వెనకాల పవన్ అనే అతను ఎక్కడ ఆ రోజు బండి వేసుకుని వెళ్ళి ఎక్కడి నుంచి ఉంటే అక్కడల్లా అతను చూట్టాకి వెళ్ళాడంటే కొల్లు రవీంద్ర ఆస్తి కొనుక్కున్నాడని అర్థం. దాని కాపలా కాయటాకి వెళ్తూ ఉంటాడు. అతని పేరు మీద ఆస్తుంది కదా. కొల్లూరు శివ చుట్టం పేరు మీద ఆస్తుందా లేదా? సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఎవరా? చంద్రమౌళి. మీ చిన్నమాంగారి పేరు మీద ఉందా ఆస్తి లేదా? మీ బాబాయ్ గారి అబ్బాయి పేరు మీద ఆస్తుందా లేదా? ఇవన్నీ పెట్టి చివరికి ఏం చేశారు? జల్లూరు వాళ్ళది ఇట్ట ఎత్తేస్తావా, అక్కడేమో ఎండూరు వాళ్ళది అట్ట ఎత్తేస్తావా? అసలు హద్దు ఉండదా? ఎంతకి లిమిట్ అంటున్నా. ఈ సంవత్సరం 6 మాసాలుగా బీచ్లో సంబరం తప్పితే ఏంటి బందరు కొరిగిందేంటి? ఏం జరిగిందని అడుగుతున్నా. ఏం జరగలేదు కదా. కాబట్టి ఇప్పటికైనా తప్పు తెలుసుకుని వెనక్కి తీసుకోండి ఈ ప్రపోజల్ని. ఇది చాప చుట్టండి. ఈ తప్పుడు ప్రయత్నాన్ని, దుర్మార్గమైన ప్రయత్నాన్ని నిలుపుదల చేయండి. ఇదా 82x77 ఫేసింగ్, 2 రోడ్లు ఫేసింగ్. ఇది 80 అడుగులు x 77 అడుగులు జరుగుతుంది కదా. ఒకసారి వెళ్ళి చూడండి, ఒకసారి తీయండి. ఏమో పోనే కదా ఇటు అంటే మొత్తం వచ్చేస్తుంది కదా. ఎవరు వీళ్ళందరూ? ఎందుకు వీళ్ళందరికీ ఇంత క్షోభ? ఎందుకు ఇంత కట్టి పెట్టమని చెప్పని ఇవన్నీ ఈ పాపాలు కనుక కొనసాగించే లెక్క అయితే మనం గుడికి రాళ్ళు తెస్తున్నాం కదా, కొండరాళ్ళు. ఎక్కడి బిల్లుందా?
కొండరాళ్ళకి బిల్లు ఉందా? కొన్నామా? అంటే ఆడిని బాదుకొచ్చి గుడి కడితే పుణ్యం రాదు. ఇట్లాంటివి చేయకుండా ఉంటే మాత్రమే. నువ్వు ఎన్ని గుళ్ళు కట్టినా లేదా గుడికి ఎంత సోగు చేసినా దేవుడు సంతోషిస్తాడా? ఇన్ని పాపాలు చేస్తా, ఎండూరు వాళ్ళ పాపాలు, జల్లూరు వాళ్ళ పాపాలు, ఈ పాపాలు వాళ్ళందరినీ ఇన్ని ఎంతమంది ఉసురు పోసుకుంటుంటే లంకెశెట్టి వాళ్ళవి ఈ కట్టి పెట్టమని చెప్పని హెచ్చరిక చేస్తున్నాను.